ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः లలితా సహస్రనామంలోని 84వ నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః అని చెప్పాలి. హర అంటే శివుని యొక్క, నేత్రాగ్ని అంటే లలాట నేత్రాగ్నికి అంటే మూడవ కంటికి, సందగ్ధ అంటే నిశ్శేషంగా దహింపబడిన, కామ అంటే మన్మధునికి, సంజీవనము వంటిది, ఔషధి మందు వలె పనిచేయునది అనగా పునర్జీవనమును ప్రసాదించునది అని ప్రతిపదార్థం. ఈ నామం నుండి అమ్మవారి మంత్ర రూపానికి సంబంధించినటువంటి వివిధ నామాలు, వాటి అంతరార్థాలు చెప్పబడతాయి. ఇందుకు ముందుగా అయ్యవారి ఆగ్రహం, అమ్మవారి అనుగ్రహం గురించి తెలిపే నామం చెప్పబడుతుంది. ఆ నామమే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనే ఈ ప్రస్తుత 84వ నామం. ఈ నామానికి సంబంధించి ఒక కథ ఉంది. ఇంద్రుని ఆజ్ఞపై మన్మధుడు రతీదేవితో కలిసి శివునికి పార్వతిపై మోహాన్ని కలుగ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో శివుని ఫాలనేత్రానికి ఆహుతి అయి శరీరాన్ని కోల్పోతాడు. రతీదేవి విలపించి పార్వతిని పతిభిక్ష పెట్టమని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ తల్లి కరుణించి ఇతరులకు కనపడకపోయినా రతీదేవికి మాత్రమే మన్మధుడు సశరీరంగా కనిపేటట్లు వరమిస్తుంది. ఆనాటి నుండి మన్మధుడు అనంగుడు అంటే శరీరం లేనివాడయ్యాడు. కానీ రతీదేవికి మాత్రం కనపడతాడు. కాబట్టి ఆమెకు వైధవ్యం తప్పింది. ఇది కథ. తండ్రి శిక్షిస్తే పిల్లవాణ్ణి తల్లి సముదాయించడాన్ని తెలిపే ఈ కథలో 2 రకాల అంతరార్థాలు ఉన్నాయి. హరుడు అంటే శివుడు. ఈ శివునికి 3 నేత్రాలు. 3వ నేత్రం పాలభాగంలో ఉంటుంది. కుడి కన్ను సూర్యాత్మకమైతే ఎడమ కన్ను చంద్రాత్మకం. ఈ పాలనేత్రం అగ్నితత్వాత్మకం. అగ్నిశుద్ధి జరిగితే అసలు విషయం తెలుస్తుంది. అందుకే శివుని ఈ 3వ కన్ను జ్ఞానాగ్ని. ఈ ప్రాంతం వద్దే కదా ఆజ్ఞాచక్రం ఉంటుంది. కామం నిండి ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాదు అంటారు. మంచి చెడులను విడమర్చి చెప్పే విచక్షణ కూడా ఉండదు. మన్మధుణ్ణే కాముడు అని కూడా అంటారు. ఈ కాముడు కామానికి సంకేతం. శివుని 3వ కన్ను జ్ఞానాగ్నికి సంకేతం. హరనేత్రాగ్నికి కాముడు దగ్ధమవ్వడం అంటే శివుని ఆగ్రహం ద్వారా కామదహనం జరిగి జ్ఞానోదయం కలగడం అని రహస్యార్థం. కాబట్టి కామదహనానికి అయ్యవారైన శివుని ఆగ్రహం అవసరం అని తెలుస్తుంది. ఇక అమ్మవారి అనుగ్రహం ఏంటి? మన్మధుడు దహింపబడిన తరువాత రతీదేవి ప్రార్థింపగా రతీదేవికి మాత్రమే కనబడేటట్టుగా వరమిచ్చి రతీదేవికి వైధవ్యాన్ని తొలగించడం అమ్మవారి అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఈ అనుగ్రహం ఎంతటిదంటే నిశ్శేషంగా దహింపబడినటువంటి బూడిద అయిపోయినటువంటి మన్మధుణ్ణి కూడా తిరిగి పునరుజ్జీవితుణ్ణి చేయగలిగినంతటిది. మరి అలాంటప్పుడు ఈ అనుగ్రహం మాడిపోయిన మన్మధుని పట్ల సంజీవని ఔషధం వంటిది అనడంలో తప్పేముంది అంటున్నారు ఇక్కడ. ఈ నామంలో ఈ ఆగ్రహ అనుగ్రహాలు రెండింటికి సంబంధించిన గాథలు కూర్పు చేయబడ్డాయి. ఇక రతి మన్మధుల గురించిన అంతరార్థం చూద్దాం. మన్మధుని భార్య రతీదేవి. అందానికి ఆనందానికి వీరిది చాలా అనుకూల దాంపత్యం. రతి అంటే ఆసక్తి, మన్మథము అంటే మానసిక మథనము అంటే అనుభూతి. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఆసక్తిని రేకెత్తించేది రతి కాగా అనుభూతిని ప్రసాదించేది మన్మధుడు. అందువల్లనే ఈ రతి మన్మధులిద్దరూ ప్రతి వ్యక్తిలోని ఆసక్తి అనుభూతులకు ప్రతీకలు అంటే సంకేతాలు. ఆసక్తి అంటే కోరిక లేదా కుతూహలం.
ఆసక్తి కలిగిన వాడు ఆ ఆసక్తి దేని మీద కలిగిందో దాన్ని పొంది అనుభవించినప్పుడు వాడికి మాత్రమే ఆనందం కలుగుతుంది. అంటే అనుభూతి అనే మన్మధుడు ఆసక్తి అనే రతీదేవికే తెలుస్తాడు గాని ఇతరులకు తెలియదు. ఒక అనుభూతి మరొకరికి ఎలా తెలుస్తుంది? అనుభూతి కేవలం వ్యక్తిగతం అని చెప్పడం కోసమే అనుభూతి అనే మన్మధుడు ఆసక్తి అనే రతీదేవికి తప్ప ఇతరులకు కనపడడు అని ముందు చెప్పి కథలో చెప్పడం. కళలో అయినా ఇలలో అయినా ఇది సత్యమే. ఉదాహరణకు ఒక మంచంలో కలిసి నిద్రించే ఇద్దరిలో ఒకరి కలలో తుపాకీ పేలిన ధ్వని విన్నప్పటికీ పక్కనే నిద్రించే రెండో వానికి ఏమాత్రం వినిపించదు. ఒకడు ఒక పండు తిని ఆనందానుభూతిని పొందితే ఆ అనుభూతి పండు తినేవాడికి తెలుస్తుంది కానీ ఎదుటివాడికి తెలియదు. ఈ రెండు ఉదాహరణల్లో రెండో వాడికి తెలియనంత మాత్రాన మొదటి వాడికి ఏమీ నష్టం లేదు. అలాగే ఇతరులకు మన్మధుడు కనపడకపోయినా రతీదేవికి నష్టం జరగలేదు. శరీరం అస్థిరం, ఆత్మ సుస్థిరం అని కూడా ఈ మంత్రం సూచిస్తూ ఉంది. సృష్టి పునరావృతం అవుతూనే ఉంటుంది అని కూడా సూచిస్తూ ఉంది. ఈ నామానికి మొత్తం మీద హరుని పాల నేత్రాగ్నికి నిశ్శేషంగా దహింపబడిన మన్మధుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేయడంలో సంజీవని ఔషధం వంటిది అమ్మవారు అని చెప్తున్నారు. హరుని ఆగ్రహంతో అంతమైన సృష్టి కార్యానికి పునరుజ్జీవాన్ని అనుగ్రహించిన లలితామాత. హరుని వల్ల కామదహనం జరిగితే ప్రేమౌషధంతో ఉపశమనాన్ని కలుగు చేయనుది అని అర్థం. కామ ప్రకోపాన్ని తొలగించి ప్రేమ ప్రమోదాన్ని కలుగు చేయునది అని కూడా అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.